మనం వాస్తవంలో ఉందాం, కలల్ని కందాం, కానీ కలలే జీవితం అవ్వద్దు. అట్లాగే ఆశల్ని అమ్ముకోవద్దు, ఆశల్ని సృష్టించద్దు, పుట్టించద్దు. వాస్తవంలో ఉంటే నా స్థాయి ఇవాళ 10 రూపాయలు ఉంది, రేపు 15, ఎల్లుండి 20, ఆ తర్వాత 30 అంటే పర్లేదు. కానీ ఏకంగా నేను ఇవాళే కోటీశ్వరుని అయిపోతాను అంటే కనుక ఆ ఆశలు నెరవేరనప్పుడు అసంతృప్తి పెరిగిపోతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి చంద్రబాబు గారు భారత్ ఒకటో లేదా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది, ఎక్కడున్నా తెలుగు వాళ్ళు పరస్పరం సహకరించుకోవాలి, ఎదగాలంటే డబ్బు లేకున్న ఆలోచన ఉంటే చాలు, ప్రపంచ తెలుగు సమాఖ్య 12 మహాసభలో సీఎం చంద్రబాబు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. డబ్బులు లేకపోతే పని జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం. డబ్బులు లేకపోతే చిన్న చిల్లర కొట్టు కూడా పెట్టుకోలేం, చిన్న బడ్డీ కూడా పెట్టుకోలేం. కాబట్టి అదొకటి ఆస్పెక్ట్. రెండవది 2047 నాటికే కాదు, ఈవెన్ మోడీ కూడా అట్లాంటి పిచ్చికలకు అంటల్లా. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అమెరికా, నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థ చైనా. మనం నెంబర్ 3కి వెళ్ళడానికి అవకాశం ఉంది, నో డౌట్. అందులో ఏకంగా ఒకటని చెప్పి ప్రజల్ని మనం భ్రమింపచేయొద్దు. అది కూడా నెంబర్ 2కి మనకి కూడా చాలా గ్యాప్ ఉంటుంది, నెంబర్ 1కి మనకి కూడా చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత తగ్గించుకోవాలో చూద్దాం. కానీ అనవసరపు కళలు, అనవసరపు ఆశలు రేకెత్తించద్దు. సాధిద్దామని మోటివేట్ చేద్దాం, కానీ అయిపోతుందన్నటువంటి ఒక తప్పుగా ఆలోచన చేస్తే అది ఒక లేనిపోనిది అవుతుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు జాతి. ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలుగు గురించినే ఆలోచించడం మానేశారు. మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ తెలుగుని కూడా నేర్పడం గొప్ప విశేషం కింద ఉన్నటువంటిది. ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాడు విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతున్నటువంటి రోజులు ఇవాళోళ్ళు ఉంటున్నారు, బాగానే ఉంది. కానీ పాత తరంలో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి ఎంతమందికి తెలుగు వచ్చో చూడండి, ఎంతమంది తెలుగులో మాట్లాడతారో చూడండి. కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఇంకోటి, ఇంగ్లీష్ జాతి తగ్గిపోయి మిగతా అవన్నీ తగ్గిపోయి మనం నెంబర్ 1 అయిపోతాం, తెలుగు జాతి నెంబర్ 1, భారతీయులు నెంబర్ 1 అవుదాము ఆర్థిక పరంగా సెటిల్ అయ్యే వాళ్ళ కింద అని చెప్పడంలో తప్పలేదు. భారతదేశ నెంబర్ 1 కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మనం వాస్తవంలో ఉందాం. అవాస్తవాలు లేకపోతే కనుక ఊహాజనిత ప్రపంచంలో విహరింపజేస్తే ఆ తర్వాత అది కాలేదు అయితే కనుక నా పేరు అవ్వకపోతే కనుక మధ్యలో వచ్చిన ప్రభుత్వాలని ఫెయిల్యూర్ లాంటివి చెప్పుకోవడానికి పనికొస్తాయి.